ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతత్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదంగురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 12 ఫిబ్రవరి నుండి 18 ఫిబ్రవరి వరకే ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా నా స్థాయి మేరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు పరిహారాలు ఆచరించాలి, జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేషరాశి. మేషరాశి వాళ్ళకి వారం మనసు ఉత్సాహంగా ఉంటుంది. పనులు కాస్త ఆలస్యం అవుతున్నాయి కదా అనేటువంటి ఒక రకమైనటువంటి మానసిక నిరుత్సాహము, నిరాశ మాత్రం పక్కకు పెట్టండి. కాస్త నిరీక్షించండి, పనులు మీకు అనుకూలంగా అవుతాయి. భవిష్యత్తులో కావలసినటువంటి చక్కని మంచి ప్రయోజనాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఉద్యోగ ప్రాప్తి కానీ ఎటూ తేల్చుకోలేనటువంటి పరిస్థితి కొన్ని విషయాలలో. అంచేత అలాంటివి కూడా అవన్నీ కూడా దాదాపుగా వారాంతంలో కానీ దాదాపుగా అవన్నీ కూడా పరిష్కారం అయ్యేటువంటి అవకాశాలు మాత్రం ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఇక ఆర్థికపరమైనటువంటి చికాకులు పెద్దగా ఉండకపోవచ్చు. ఆరోగ్యం కూడా చక్కగా అనుకూలంగా ఉంటుంది. గతంలో అనుభవించినటువంటి కొన్ని సమస్యలకు సరి అయిన నిర్ధారణ జరిగి చక్కని చికిత్స లభించడం, ఆ అనారోగ్య సమస్యల నుంచి బయటపడటం ఇలాంటివన్నీ కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఇక వివాహ ప్రయత్నాలు చేసే వారికి కూడా కొంత ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ఉద్యోగ ధర్మంలో మాత్రం బాధ్యతలు ఎక్కువగా నిర్వర్తించాల్సినటువంటి పరిస్థితి, ఎదుటివారి బాధ్యత కూడా మీరే నిర్వర్తించాల్సినటువంటి పరిస్థితి. అంచేత ఎక్కువగా శారీరకమైనటువంటి కాస్త శ్రమ మాత్రం మీరు అనుభవించేటువంటి అవకాశాలు మాత్రం కనబడుతున్నాయి. పేరు ప్రతిష్టకు భంగం వాటిల్లదు, కానీ మనస్సే ఒక స్థిమితంగా ఉండదు. పరోక్ష శత్రువులు మాత్రం పొంచి ఉంటారు. కాస్త జాగ్రత్త. రహస్యాలని అతి తొందరగా తగుదునమ్మా అని ఏటివారు పొగుడుతున్నారు కదా అని తొందరగా మాత్రం మీలో ఉండేటువంటి మీ వృత్తిపరమైన రహస్యాలు కానీ కుటుంబపరమైన రహస్యాలు కానీ అంత తొందరగా బయటకి చెప్పుకోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక విద్యార్థులకు సామాన్యంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీరామ రక్షా స్తోత్రం, శనేశ్వర స్తోత్రాన్ని ఖచ్చితంగా పారాయణం చేస్తూనే ఉండండి. ఇక శ్రీరామ రక్షా స్తోత్రం వల్ల అనేకమైనటువంటి చికాకుల నుంచి మీరు బయటపడవచ్చు. వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకు కూడా ఈ వారం దాదాపుగా అనుకూల ఫలితాలే కనపడుతున్నాయి. కానీ ఆరోగ్య విషయంలో మాత్రం తగు శ్రద్ధ తీసుకోవాలి. అనవసరమైనటువంటి అత్యుత్సాహంతో అనవసరమైనటువంటి మధ్యవర్తిత్వం జరపడం, అనవసరమైనటువంటి ఎక్కడా కూడా తెలియకుండా ముందు దాంట్లో ఉన్నటువంటి విషయాన్ని గ్రహించకుండా సంతకాలు మాత్రం చేయకండి. ఇక ప్రభుత్వానికి అలాగే ఇతరత్ర ఏవైనా ట్యాక్సెస్ మొదలైనటువంటి విషయాలలో అవి చెల్లింపు విషయంలో కూడా తగు విధంగా సరైన విధంగా మీరు శ్రద్ధ వహించాలి. ఇక ఆరోగ్య విషయంలో మాత్రం తగు జాగ్రత్త తీసుకోవాలి. అంతేకాకుండా వాహనాలు నడిపేటువంటి సమయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక వివాహ సంబంధాల ప్రయత్నంలో మంచి పురోభివృద్ధి ఉంటుంది. వివాహ సంబంధాలు నిశ్చయం అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఆర్థికంగా పెద్దగా చికాకు ఉండదు. సరే, చికాకు ఉన్నా కానీ సమయానికి మీ అవసరాలకు మాత్రం రావాల్సిన ధనం చేతికి అందడం, ఏదో ఒక ఆత్మీయ హస్తం మీకు లభించనివన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. ఇక ఎవరైతే మిమ్మల్ని అభిమానిస్తున్నారో వాళ్ళని అనవసరంగా నిరాదరించడం మాత్రం చేసే అవకాశం ఉంది. ఈ విషయంలో సరి అయినటువంటి సమయస్ఫూర్తి ఇవన్నీ కూడా అవసరమని చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఇక విద్యార్థులకు
అనుకూలంగా ఉంది, చక్కగా కృషి చేయండి, చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందుతారు. ప్రయాణాల్లో కాస్త జాగ్రత్త. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా రాహు స్తోత్రం అలాగే శనేశ్వర స్తోత్రాన్ని ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. నృసింహ కరావలంబం అనేక విధాలుగా అన్ని విధాలుగా మిమ్మల్ని రక్షిస్తుంది. మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం ప్రతి విషయంలో కూడా గతంలో ఉన్నటువంటి అత్యుత్సాహం కానీ, నాకెవరూ ఎదురు లేనటువంటి భావం కనుక ఒకవేళ ఉన్నట్లయితే ఆ భావాన్ని కాస్త తగ్గించుకొని, ఎంత తెలిసినా మీకు ఎంత శక్తి సామర్థ్యములు ఉన్నా కానీ అవన్నీ కూడా మీ లోపలే దాచుకొని ఒక సామాన్యుడిగా ఏమీ తెలియనట్టుగానే ప్రవర్తించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. దాంపత్య సమస్యలు ఉత్పన్నం కావటము, లేదా అనవసరమైనటువంటి జీవిత భాగస్వామితో అనవసరమైనటువంటి అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త పడండి. అంతేకాకుండా ముఖ్యంగా జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగు శ్రద్ధ తీసుకోవాలి. ఉద్యోగపరమైనటువంటి చికాకులు మాత్రం పెద్దగా ఉండవు. ఉద్యోగ అభివృద్ధి మాత్రం అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుంది. రావాల్సినటువంటి లబ్ధి కూడా మీకు లభించేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి రెండవ ప్రయత్నంగా కాస్త విసిగి కాస్త నిరీక్షించి చివరిలో ఫలితం ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. అనవసరమైనటువంటి సోమరితనాన్ని దగ్గరగా రానివ్వకండి. విద్యాపరమైనటువంటి నూతన అవకాశాలు లభించేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి, విదేశీ యానం చేసేటువంటి వాళ్ళకి కాస్త మీ డాక్యుమెంట్స్ కానీ మీకు సంబంధించినటువంటి లీగల్ విషయాలలో కానీ అన్ని విషయాల్లో తగు జాగ్రత్తలు ఏమరపాటు మాత్రం పనికిరాదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, శనేశ్వర స్తోత్రాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. దానితో పాటు బృహస్పతి స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం అనుకూలంగా ఉంది. మనస్సు చక్కగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది. విశేషమైనటువంటి మానసికమైనటువంటి ఉత్సాహం ఏర్పడుతుంది. సంతానం వారి యొక్క సత్ప్రవర్తన, వారి యొక్క అభివృద్ధి ఇవన్నీ కూడా మీకు మనస్సుకు సంతోషాన్ని ఇచ్చే విధంగా ఉండే అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. ఆరోగ్యం కుదుట పడుతుంది. గతంలో ఉన్నటువంటి చికాకులు నెమ్మదిగా వాటికి ఒక రకమైనటువంటి ఉపశమనం లభించేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. జీవిత భాగస్వామి యొక్క చక్కని సలహా, చక్కని సహకారం కూడా మీకు లభించేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఇక ఆర్థికపరమైన విషయాల్లో కూడా పెద్దగా చికాకు ఉండకపోవచ్చు. సోదరులతో కానీ, సోదర సంబంధంతో కానీ, అక్క చెల్లెళ్లతో కానీ ఒక రకమైనటువంటి చిన్న అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం మాత్రం కనబడుతోంది. ఇక ధనాన్ని అనవసరంగా ఒక సరైనటువంటి ప్రణాళిక లేకుండా ఖర్చు చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సహవాస దోషాలు మాత్రం కాస్త ఇబ్బంది కలిగించవచ్చు. స్నేహాల విషయంలో తగు జాగ్రత్తగా ఉండండి. స్నేహం చెయ్యకూడదని కాదు, మీకు ఆ స్నేహం అనుకూలమైనటువంటి వాతావరణంలో ఉంటే పర్వాలేదు, కానీ అనవసరంగా మీ యొక్క వ్యక్తిత్వాన్ని భంగం కలిగించే విధమైన విషయాల్లో మాత్రం తగినటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత మీదే. ఇక సంతానం కొరకు, వివాహ సంబంధాల కొరకు ప్రయత్నాలు మొదలవుతాయి. అంతేకాకుండా ముఖ్యంగా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్లకు కాస్త అనేక సమస్యలు ఏమున్నా కానీ వాటి నుంచి బయటపడడానికి కాస్త సమయం ఉంటుంది. నిరాశపడకండి. అనవసరమైనటువంటి నిస్పృహ మాత్రం ఉండకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా కృష్ణాష్టకంతో పాటు కనకధారా స్తోత్రాన్ని పారాయణం చేయండి. రాహుకేతు యొక్క స్తోత్రాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. సింహరాశి. సింహరాశి వాళ్ళకి వారం మానసికమైనటువంటి ఏదో తెలియనంటే ఒక రకమైనటువంటి అలజడి కూడా కాదు, అర్థం కానటువంటి పరిస్థితి. బాధ ఏమిటని ఎదుటివాడు అడిగినట్లయితే ఏమీ చెప్పడానికి మీ దగ్గర సమాధానం ఉండదు, కానీ సంతోషంగా మాత్రం ఉండరు. ఇంకొక విషయం, మానసికమైనటువంటి ఏదో కన్ఫ్యూజన్ కూడా మీలో ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఆరోగ్య విషయంలో అనవసరమైనటువంటి నిర్లక్ష్యం మాత్రం పనికిరాదు. ఇక తలనొప్పి, శిరోబాధ,
ఇంకా నరాలకు సంబంధించిన కొన్ని ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. చిన్న సమస్య ఉన్నా కానీ సరి అయిన సమయంలో వైద్యుడిని సంప్రదించి సరి అయినటువంటి ఔషధ సేవన మాత్రం చేయవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. ఇక జీవిత భాగస్వామితో చక్కని సత్సంబంధాలు ఏర్పడతాయి. అనవసరమైనటువంటి కోపతాపాలకు కాస్త దూరంగా ఉండండి. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కూడా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు, కానీ ఉన్నటువంటి ధనాన్ని సరైన విధంగా సద్వినియోగం చేసుకోకుండా అనేకమైనటువంటి ఆలోచనలు వస్తాయి. ఏది కూడా దాన్ని పూర్తి చేయలేని పరిస్థితి, దాన్ని అమలు చేయలేనటువంటి పరిస్థితి, ఈ విధమైనటువంటి ఒక రకమైనటువంటి సందిగ్ధ వాతావరణంలో ఉంటుంది. ఆలోచించి చివరికి ఆ ధనాన్ని ప్రయోజనకరంగా కాకుండా ఇంకో విధంగా దాన్ని దుర్వినియోగం చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ విషయంలో తగు జాగ్రత్త ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. సంతానం యొక్క ఆరోగ్యం కానీ, సంతానం యొక్క వారి యొక్క మాటలు, చేష్టలు, ప్రవర్తన కానీ కాస్త మనస్సుకు మీ మాట వినటం లేదు అనేటువంటి ఒక భావన మాత్రం ఏర్పడే అవకాశం కూడా లేకపోలేదు. ఇక విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి, విదేశీయానం చేసేటువంటి వాళ్ళకి కాస్త ప్రయాసతోనైనా అనుకూల వాతావరణమే ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. అనవసరమైనటువంటి ఒక రకమైనటువంటి సహవాస దోషంతో మీ యొక్క సమయాన్ని, మీ యొక్క బుద్ధిని, మీ యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా రాహుకేతు స్తోత్రాలతో పాటు అంగారక స్తోత్రాన్ని ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం మనసు ఉత్సాహంగా ఉంటుంది, ఉల్లాసంగా ఉంటుంది. భవిష్యత్తుకు కావలసినటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి అందులో అనేకమైనటువంటి ఆలోచనలు, కొత్త ఆలోచనలు, ఇంతకాలం ఈ ఆలోచన నాకు ఎందుకు రాలేదు అనేటువంటి ఒక భావన కూడా మీలో కలుగుతుంది. భవిష్యత్తుకు కావలసినటువంటి ఒక చక్కని ఒక మార్గాన్ని సుగమం చేసుకోవడానికి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక వివాహ సంబంధాల విషయంలో వివాహ ప్రయత్నాల కోసం కూడా ప్రయత్నాలు మొదలవుతాయి. అంతేకాకుండా ఇక వివాహితులకి జీవిత భాగస్వామితో చిన్న సమస్యలు ఏర్పడే అవకాశం కూడా కనపడుతోంది. ఆరోగ్య విషయంలో, జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో ముఖ్యంగా తగినటువంటి శ్రద్ధ తీసుకోవాలి. అంతేకాకుండా మనస్సు ప్రశాంతంగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తారు. అందులో మీరు సఫలం కూడా అవుతారు. జనాకర్షణ పెరుగుతుంది. అంతేకాకుండా మీలో ఉండేటువంటి ప్రజ్ఞ, మీలో ఉండేటువంటి పాఠవాల్ని మీ యొక్క అధికారులు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ, జీవిత భాగస్వామి, సహోద్యోగులు కూడా చక్కగా వాటిని గుర్తించి మీకు భవిష్యత్తులో కావలసినటువంటి ప్రయోజనాన్ని అందించే దిశగా అడుగులు వేసే అవకాశం కూడా కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా ఆర్థికపరమైన చికాకులు నెమ్మదిగా తొలుగుతాయి. అంతేకాకుండా మీరు కోరుకున్నటువంటి స్థిరత్వము, మీరు కోరుకున్నటువంటి స్థానచలనం కానీ, లేదా గృహాన్ని మారటం కానీ, గృహం మారినా అందులో సరి అయినటువంటి ఒక స్థిరత్వం కూడా మీకు ఏర్పడుతుంది. ఎవరైతే విమర్శించారో, ఎవరైతే మిమ్మల్ని అనవసరంగా ద్వేషించారో వాళ్ళే మీ యొక్క నిజమైనటువంటి మీ యొక్క హృదయాన్ని కానీ, మీ యొక్క మనస్సుని కానీ, మీ యొక్క వ్యక్తిత్వాన్ని కానీ గౌరవించి నిజం తెలుసుకొని మిమ్మల్ని ఆదరించే అవకాశం కూడా కనపడుతోంది. మీ యొక్క మార్గమే మీకు శ్రీరామ రక్ష అనేటువంటి విషయాన్ని తెలుసుకొని ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఉద్యోగులకు చక్కగా అనుకూలంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకం, అంగారక స్తోత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. తర్వాత గోవికి కందులు తినిపించే ప్రయత్నం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం మనస్సు చక్కగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది. ఏ భయాలైతే మనసులో ఉండెనో, ఏ భయాలైతే మనసులో మిమ్మల్ని వేధించెనో అవన్నీ కూడా ఆ భయాలు పటాపంచలైపోయి మీకు స్థిరత్వం ఏర్పడుతుంది. ఉద్యోగపరంగా చక్కని స్థిరత్వం ఏర్పడుతుంది. గృహంలో కూడా మీ యొక్క ఆధిపత్యం నడుస్తోంది. ఎవరైతే మిమ్మల్ని విమర్శించారో, ఎవరైతే మిమ్మల్ని ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి చికాకు గురి చేశారో వాళ్ళు అంతా కూడా మీ దరి చేరేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఆర్థికపరమైనటువంటి చికాకులు ఉంటాయి, అయినా ఖర్చులు విపరీతంగా ఉంటాయి. అయినా సరి అయిన సమయానికి సరి అయిన విధంగా ఒక చక్కని అమృత హస్తమో లేక ధనం మీ చేతికి రావడమో కలగవచ్చు.
అంతేకాకుండా స్థిరాస్తిని అమ్మడానికి ప్రయత్నాలు చేస్తారు. అయితే ఈ వారంలో అది అంతగా ముందుకు వెళ్ళకపోవచ్చు. ఇక నూతన ఉద్యోగాల కోసమే ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా ధనం కాస్త ఖర్చు అయినా కానీ అది సద్వినియోగం అయ్యే అవకాశం ఉంది, సద్వ్యయం అయ్యేటువంటి అవకాశాలు ఈ వారం కనబడుతున్నాయి. తమ యొక్క సంతానం యొక్క అభివృద్ధి, తమ యొక్క సంతానం యొక్క క్రమశిక్షణ ఇవన్నీ కూడా మీకు అనుకూలత ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. చక్కని శుభకార్యాచరణ కానీ, శుభకార్యాలలో మీ యొక్క పాలు పంచుకోవటం కానీ, లేదా కొంత ధనాన్ని మీరు సహాయం చేయటం కానీ ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఇక విద్యార్థులకు అనుకూలంగా ఉంది. చక్కగా కృషి చేయండి, చక్కని ఫలితాలు మీరు పొందుతారు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకము, అంగారక స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు పొందండి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం మనస్సు ఏదో ఒక రకమైనటువంటి ఆందోళన, తెలియని ఒక రకమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి ఏదో ఒక భయం వెంటాడే అవకాశం మాత్రం కనబడుతోంది. కానీ ఆ భయాన్ని ఎదుటి వాళ్ళకు చెప్పుకోలేక, వైద్యుడి దగ్గరికి వెళ్ళాలంటే ధైర్యం రాక, ఏదో ఒక రకమైనటువంటి అవస్థ మాత్రం ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థికంగా సామాన్యంగా ఉంది. పెద్దగా ఆశించిన ధనం చేతికి అందకపోవటం వల్ల కూడా కొంత మానసికమైనటువంటి నిరాశ ఏర్పడవచ్చు. కానీ సమాజంలో పేరుకు ప్రతిష్టకు మాత్రం భంగం వాటిల్లదు. సరైన పూర్తి సమయాన్ని ఒక చక్కని ప్రణాళికతో దాన్ని మాత్రం మీరు ఉపయోగించుకునే అవకాశాలు తక్కువగా కనబడుతున్నాయి. సమయాన్ని సరైన విధంగా భాగించి ఏ పనికి ఏ విధంగా చేయాలో అనేటువంటి విషయంలో మాత్రం మీ యొక్క సమయస్ఫూర్తిలో మీరు విజయవంతం అవడం మాత్రం కాస్త సందేహంగా కనబడుతుంది. ఎదుటివారి యొక్క సలహాలు తీసుకోవడంలో నామోషి అవసరం లేదు. ఎదుటివారి యొక్క సలహాలు తీసుకోవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఆరోగ్య విషయంలో ఎలాంటి అశ్రద్ధ పనికిరాదు. అంతేకాకుండా జీవిత భాగస్వామితో చక్కని సత్సంబంధాలు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అంతేకాకుండా విద్యాపరమైనటువంటి ఉన్నతి కూడా కనపడుతుంది. కొన్ని అవార్డ్స్ కానీ, నూతనమైనటువంటి విద్యలలో ప్రవేశం కానీ లభించవచ్చు. అంతేకాకుండా తమ యొక్క సంతానం యొక్క అభివృద్ధి, తమ యొక్క సంతానం యొక్క క్రమశిక్షణ, వారి యొక్క చాకచక్యం ఇవన్నీ కూడా మనస్సుకు ఆహ్లాదం, ఆనందాన్ని, ఒక ఇంత గర్వాన్ని కూడా లభించేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకు కూడా ఈ వారం అనుకూలంగా ఉంది. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకము, శనేశ్వర స్తోత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. కులదేవత ఆరాధన మాత్రం మానకూడదని చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి కాస్త కోపతాపాలు అదుపులో ఉంచుకోవాలి. అనవసరమైనటువంటి ఆవేశం అనర్థానికి దారితీస్తుందనేటువంటి విషయాన్ని గమనించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ఎవరు తనవారు, ఎవరు పరాయి వారు కాస్త గ్రహించండి. పనికిరానటువంటి, అవసరం లేనటువంటి అహంభావాలకు కాస్త దూరంగా ఉండండి. ఘనులు, భూ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు తొందరపడకుండా వ్యాపారం చేస్తూనే కాస్త సమయాని కోసం వేచి ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ప్రభుత్వ పరంగా కానీ, లేదా ఉద్యోగపరంగా కానీ పై అధికారుల వల్ల కాస్త మీకు సహాయ సహకారాలు లభించినా కానీ ఏదో రకమైనటువంటి కొంత స్థానచలనం ఏర్పడే అవకాశం ఏదైనా ఉన్నదా అనేటువంటి ఒక భయం మాత్రం వెంటాడవచ్చు. తమ యొక్క సంతానానికి వివాహ ప్రయత్నాల కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి కాస్త అనుకూలంగా ఉంది. శారీరకమైనటువంటి సోమరితనం కూడా పెరిగే అవకాశం ఉంది. ఆర్థికంగా పెద్ద చికాకులు ఉండకున్నా కానీ ఉన్న ధనాన్ని సరి అయినటువంటి సద్వినియోగం చేసుకోవడంలోనే కొంత ఇబ్బంది ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. తమ యొక్క సంతానం యొక్క ప్రవర్తన, తమ యొక్క సంతాన అభివృద్ధి ఇవన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా నృసింహ కరావలంబ స్తోత్రంతో పాటు శనేశ్వర అంగారక స్తోత్రాలని చక్కగా ప్రతినిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం మనసు ఉత్సాహంగా ఉంటుంది, ఉల్లాసంగా ఉంటుంది. కానీ
నిర్ణయాలు తీసుకునేటువంటి ముందు మాత్రం సరి అయినటువంటి జాగ్రత్తలు, సరి అయినటువంటి శ్రేయోభిలాష సలహాలు మాత్రం తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. చాలా కాలంగా ఏదో విధంగా వాయిదా పడుతున్నటువంటి పనులు కాస్త పూర్తయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. పూర్తి కావడానికి ఒక దిశ, ఒక మార్గం కూడా మీకు లభించేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ధనం మాత్రం కాస్త ఎక్కువగా ఖర్చు అయ్యేటువంటి అవకాశాలే కనబడుతున్నాయి. విచ్చలవిడిగా ఖర్చు కావచ్చు. అంతేకాకుండా ఒక స్థిర నిర్ణయం తీసుకోవడానికి ఒక రకమైనటువంటి చక్కని ఆలోచనలు, ఒక నిర్ణయం తీసుకోవాలి, జీవితానికి సంబంధించినటువంటి విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి కాస్త దానికి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి కొంత ఆలోచన మీలో ఏర్పడేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. ఇక అంతేకాకుండా వ్యాపారంలో కానీ లేదా ఉద్యోగంలో కానీ పై అధికారుల యొక్క మన్నలను పొందటం, పై అధికారులు మీలో ఉండేటువంటి శక్తి సామర్థ్యాలని, మీలో ఉండేటువంటి చక్కని ప్రతిభని వాళ్ళు గుర్తించటం, అంతేకాకుండా దానికి తగినటువంటి సహాయ సహకారాలని కూడా మీకు అందించడం జరగవచ్చు. ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి కొంత లబ్ధి మీకు చేకూరేటువంటి అవకాశాలు ఈ వారం కనబడుతున్నాయి. అంతేకాకుండా ఒక రకమైనటువంటి సభలల్లో కానీ సన్మానాలలో కానీ మీకు కొంత మేలు జరిగేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. సమాజంలో పేరు ప్రతిష్టలు కూడా వృద్ధి చెందేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. ఉద్యోగంలో మీకు రావాల్సినటువంటి ఇంకా చాలా కాలంగా వాయిదాలో ఉన్నటువంటి కొంత ధనం కూడా మీ చేతికి అందేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఆరోగ్య విషయంలో మాత్రం తగు శ్రద్ధ జాగ్రత్త తీసుకోవాలి. ఉదర సంబంధమైనటువంటి సమస్యలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మాటను కాస్త వాడిగా వేడిగా రాకుండా జాగ్రత్తగా పడండి. అంతేకాకుండా నూతన వ్యాపారంలో ఏదైనా వ్యాపారం ఆరంభం చేయాలనే ఆలోచన కూడా మీలో మొదలు కావచ్చు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ లేదా వెంకటేశ్వర వజ్రకవచం కానీ వెంకటేశ్వర స్తోత్రం ఏదైనా చేయండి. ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. శనేశ్వర స్తోత్రాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి కాస్త వాక్కాఠిన్యం పెరిగే అవకాశం ఉంది. తొందరపడి ఎటువారి యొక్క మనస్సును గాయపరిచేటువంటి అధికారం మనకు లేదు కదా. మీ మనస్సు స్వచ్ఛమై ఉండవచ్చు, కానీ మీ హృదయంలో మీ మనసులో ఉండేటువంటి భావాన్ని మీరు పలకటంలోనే లేదా అది ఎదుటివారికి చెప్పడంలోనే కాస్త ప్రశాంతత, కాస్త నెమ్మది పాటించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఎదుటి వాళ్ళు కాస్త అపార్థం చేసుకునేటువంటి అవకాశం మాత్రం ఈ వారం కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా శారీరకమైనటువంటి కొంత అనారోగ్యం కానీ ఇవన్నీ కనపడుతూ ఉన్నాయి. ఇక సమాజంలో పేరు ప్రతిష్టలకు ఎలాంటి భంగం రాదు. నువ్వు కొత్తగా ప్రారంభిస్తున్నటువంటి ఏదైనా వ్యాపారం కానీ కొత్తగా విద్యాపరమైనటువంటి అవకాశాలు కానీ మీకు లభించవచ్చు. అందులో కూడా మీకు చక్కని అనుకూలత కనబడుతుంది. కొత్త వారి పరిచయం వల్ల కొంత మీకు లాభాలు ఏర్పడవచ్చు. విద్యార్థులకు కూడా చక్కగా ఉంది. గతంలో అనుభవించినటువంటి కొన్ని చికాకులకి పరిష్కార దిశగా చక్కని మార్గం ఏర్పడేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. అంతేకాకుండా ఆరోగ్య విషయంలో మాత్రం తగు శ్రద్ధ తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ఎదుటి వారికి సహాయం చేసే ముందు తిరిగి ఆ సొమ్ము మీకు వస్తున్నది అనేటువంటి భావన కాస్త తగ్గించుకొని ఎదుటివారికి సహాయం చేశాం కదా అనేటువంటి భావనతోనే మీరు ఏదైనా సహాయం చేయండి. మళ్ళీ దాన్ని తిరిగి పొందుతారనేటువంటి విషయంలో కొంచెం చిన్న సందేహం ఉంది కనుక అలాంటి విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. శారీరకమైన ఉష్ణతత్వం ఇవన్నీ కూడా పెరిగేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొన్ని చిన్న చిన్న చికాకులు ఏర్పడవచ్చు. ఏదేని ఎలర్జీ బాధించేటువంటి మీకు కానీ జీవిత భాగస్వామికి కానీ అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఎక్కువగా కృషి చేయండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా రాహుకేతు స్తోత్రంతో పాటు ఆదిత్య హృదయ స్తోత్రం కానీ లేదా సూర్యాష్టకం కానీ ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం కాస్త ఆరోగ్య సమస్యలు, శారీరకమైన ఉష్ణతత్వం పెరిగే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు లభించవచ్చు. వివాహ సంబంధాలు నిశ్చయమయ్యే అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి
ఇప్పుడు ఏ రకమైనటువంటి అపోహలు భయాలు ఉన్నా కానీ అవన్నీ కూడా తొలగిపోయి మీకు మాత్రం చక్కని ఏదో ఒక రకమైనటువంటి ఒక చక్కని మార్గము, ఒక నిశ్చయమైనటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా మానసికంగా సంతోషించేటువంటి పరిస్థితులన్నీ కూడా ఏర్పడవచ్చు. ఇక ఉద్యోగపరమైనటువంటి స్థిరత్వం కూడా ఏర్పడేటువంటి అవకాశాలు ఈ వారం కనబడుతున్నాయి. నూతన ఉద్యోగాల కోసమే ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులే ఈ వారం కనపడుతున్నాయి. అంతేకాకుండా విదేశీయానం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకు కూడా, స్టాంపింగ్ కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకు కూడా అనుకూలతే కనపడుతోంది. విద్యార్థులు చక్కగా ఉంది, చక్కగా కృషి చేయండి. అంతేకాకుండా ఏదేని ఒక వ్యాపారం కానీ లేదా విద్యా సంస్థ సంబంధమైనటువంటి విషయాల్లో మీ వంతు ప్రయత్నము, మీ వాటా కూడా పెట్టి మీరు వ్యాపారం ఆరంభించేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతున్నాయి. తమ యొక్క సంతానం యొక్క పురోభివృద్ధి, తమ యొక్క సంతానం యొక్క అనుకూలత, ఇవన్నీ కూడా మీకు మానసికమైనటువంటి ఆనందాన్ని కలిగించే విధంగా ఉండవచ్చు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు అంగారక స్తోత్రం అలాగే శనేశ్వర స్తోత్రాన్ని చక్కగా ప్రతినిత్యము పారాయణం చేయండి. సుదర్శన స్తోత్రాన్ని అవకాశం ఉన్నంత వరకు ప్రతినిత్యం పారాయణం చేయండి. తద్వారా అనుకూల ఫలితాలు మీకు పొందుతారు. ఇవి మేషాది 12 రాశుల వారికి నా స్థాయి మేరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. అందరూ కూడా చక్కని ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగి సాటి మనిషిని సాధ్యమైనంత వరకు మనిషిగా చూస్తూ సాయం అందిస్తూ, అంతేకాకుండా భవిష్యత్ తరాల వారికి ధనాన్నో లేకపోతే భూములను సమకూర్చడం కాదు ముఖ్యం, భవిష్యత్ తరాల వారికి కావలసినటువంటి నీరు, చక్కని గాలినైనా మనం అందించే ప్రయత్నం చేయకపోవడం మూర్ఖత్వం అవుతుంది. కనుక మన వాళ్ళందరికీ భవిష్యత్ తరాలకైనా మనకైనా గాలి, వాతావరణం, పర్యావరణం కోసం చక్కని దేవతా వృక్షాలను పెంచుదాం. మర్రి, మామిడి, వేప, తులసి, బిల్వం, శమి ఇలాంటి వృక్షాలు పెంచుతూ మనతో పాటు మనతో సమాజాన్ని, ప్రపంచాన్ని శాంతి మార్గంలో నడిపే అవకాశం మనవంతు కర్తవ్యం మనం నిర్వర్తించాలని, పరమాత్మ ఆ సద్బుద్ధిని మనందరికీ కూడా ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.